ఎన్నికల సమయంలో భూ యాజమాన్య హక్కు చట్టం వైసీపీ మెడకు చుట్టుకుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏబిఎన్ లో ప్రసారమైన కథనాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో పాటు కూటమి పక్షాలు చట్టంలోని లోపాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో ఈ చట్టంపై చర్చ తీవ్రతరమవుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భూములు పోతాయన్న ఆందోళన మొదలైంది. తుగ్లక్ పనులు చేయడం, దేశంలో ఆ పనిని తాము తప్ప ఎవ్వరూ చెయ్యలేదని గొప్పలు చెప్పుకోవడం జగన్ ప్రభుత్వానికి ఉన్న అలవాటు. అలా ఉన్న అలవాటులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా తామే భూ యాజమాన్య హక్కు చట్టం ప్రవేశపెడుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటూ జగన్ ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం టైటిలింగ్ యాక్ట్ 2022ను ప్రవేశపెట్టింది. దేశంలోనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదే అంటూ డబ్బా కొట్టుకుంది. అయితే ఈ చట్టం అమల్లోకి వస్తే యజమాని తన ఆస్తిపై భద్రత కోల్పోతాడు. గ్రామాలు, పట్టణాల్లోని పొలాలు, స్థలాల రిజిస్ట్రేషన్ అసలు పత్రాలన్నీ ప్రభుత్వం నియమించే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆధీనంలో ఉండిపోతాయి. యజమాని బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవాలన్నా సంబంధిత అధికారి చుట్టూ తిరగాల్సిందే. దీంతో జగన్ ప్రభుత్వం ఈ వికృత చట్టాన్ని అమల్లోకి తేవటంపై రాష్ట్రంలోని పలు బార్ అసోసియేషన్లు ఆందోళనకు దిగాయి. న్యాయ వ్యవస్థ అధికారాలను తమ చేతుల్లోకి తీసుకోవడం ఏంటి అని, దీనివల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కోల్పోయే విధంగా చేస్తున్నారు అని న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ నిరసన తెలిపారు. దీనిపై పలు బార్ అసోసియేషన్లు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ చట్టానికి సంబంధించి విధి విధానాలను రూపొందించలేదని కూడా వివరించారు. దీనిపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈలోగా రాష్ట్రంలో కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒరిజినల్ దస్తావేజులు కాకుండా జిరాక్స్ కాపీలు ఇవ్వాలని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. మరోవైపు పట్టాదారు పాస్ పుస్తకాలపై గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్రతో పాటు రాజముద్ర కూడా ఉండేది. అయితే తాజాగా సీఎం జగన్ ఫోటోతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ప్రారంభించారు. గొప్ప సంస్కరణ అంటూ మాయమాటలు చెబుతూ జనం ఆస్తులనేకంగా తన అధీనంలోకి తీసుకుని వారిని బికారులుగా మార్చి పెత్తనం చేసే బృహత్తర కుట్రకు జగన్ ప్రభుత్వం తెరలేపిన విధానాన్ని వివరిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. ఈ కథనాలతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు భూ యాజమాన్య హక్కు చట్టంలోని లొసుగులను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. అంతేకాదు బహిరంగ సభల్లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ చట్టం వల్ల కలిగే నష్టాలను వివరంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు జగన్ బొమ్మ ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలతో పాటు భూ యాజమాన్య హక్కు చట్టం జీవో కాపీలను కూడా పలు బహిరంగ సభల్లో చించివేస్తూ తాము అధికారంలోకొచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి చట్టాన్ని జగన్ సర్కార్ తేవడంపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలకు ఇదే అంశంపై ప్రశ్నలు సైతం ఎదురవుతున్నాయి. ప్రజల ఆస్తి హక్కులు ప్రభుత్వ అధికారి చేతుల్లో పెట్టే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి భూ యాజమాన్య హక్కు చట్టం అమల్లోకి వస్తే భూమిని వేరేవారు ఆక్రమించుకుంటే కోర్టుకు వెళ్లకుండా ల్యాండ్ టైటిలింగ్ అధికారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కోర్టుకు వెళితే సర్టిఫికెట్ తీసుకుని టైటిలింగ్ అధికారికి 14 రోజుల్లో ఇవ్వని పక్షంలో ఆ తర్వాత ప్రభుత్వం కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయాల్సిన అవసరం లేదని చట్టంలో పేర్కొన్న అంశాన్ని ఇప్పుడు న్యాయవాదులతో పాటు రాజకీయ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇటువంటి అపరిమిత అధికారాలను అధికారులకు కట్టబెట్టడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ అధికారులను ప్రభుత్వమే నియమిస్తుందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారం కాస్త ఎన్నికల ముందు ప్రజల్లోకి బలంగా వెళ్లిందని తెలుసుకున్న అధికార పార్టీ నేతలు ఇదెక్కడా తన పుట్టె ముంచుతుందో అని ఆందోళన చెందుతున్నారు. దీనిపై వెంటనే ఏం చేయాలి అనే అంశంపై తర్జన భర్జనలు పడ్డారు. చివరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి నేరుగా ఎన్నికల కమిషన్ ద్వారా
సిఐడి దర్యాప్తు జరిపించాలని ఆదేశాలిచ్చారు. ఆగమేఘాల మీద సిఐడి కేసు నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో పాటు పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిరాక్స్ కాపీలు ఇవ్వడం వంటి అంశం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత బలంగా నాటుకుపోయింది. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ఇప్పుడు అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు.